నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సీతారామరాజు. ముందుగా ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఒకసారి చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ చూద్దాం. బొంకులేటి రంకెలు అంటూ ప్రధానమైన వార్త మనకు కనిపిస్తూ ఉంది. అవును, గుమాస్తాలమే తెలంగాణ ప్రజలకు అంటూ ఈ అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. అవినీతి తలపై వేలాడే అక్షరాయుధం అంటూ ఈ వార్త కూడా ప్రధానంగా కనిపిస్తూ ఉంది. నాదర్గుల్ భూముల ఆక్రమణపై మంత్రి పొంగులేటి చిందులు, అడ్డంగా దొరికిపోయి అడ్డగోలుగా అబద్ధాలు, ఆరోపణలు. కేసీఆర్, కేటీఆర్, హరీష్పై అసంబద్ధ వ్యాఖ్యలు, దుర్భాషలు. భూదందాను బయటపెట్టిన నమస్తే తెలంగాణపై అసహనం అంటూ ఈ అంశం కనిపిస్తోంది. బీఆర్ఎస్పై బురద జల్లే యత్నంలో బుక్ అయిన రెవెన్యూ మంత్రి అంటూ ఈ వార్త ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం. 2006లో నాటి కాంగ్రెస్ పాలనలోనే అక్కడ మొదలైన రిజిస్ట్రేషన్లు, బీఆర్ఎస్ హయాంలోనే రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయని పూర్తిగా అసత్యాలు. రేవంత్ ప్రభుత్వం ఏర్పడిన వారానికే తెరపైకి ఏజీపీఏ హోల్డర్ కరీం 11వ రోజే వందలాది మంది పోలీసులతో ఆ భూముల స్వాధీనం అంటూ ఈ అంశం కనిపిస్తోంది. నమస్తే తెలంగాణ ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజల హక్కుల కోసం పోరాడుతూనే ఉంటుందనే అంశం కూడా ఈరోజు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. తెలంగాణ ప్రజలకు మాత్రమే గుమాస్థలం అంటూ ఈ అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు భూముల వ్యవహారంలో బయటపడిన వ్యాపార భాగస్వామ్యాలు అంటూ ఈ వార్త కూడా కనిపిస్తూ ఉంది. కోహినూర్, శిల్పా, ఏక్యూ స్క్వేర్ ఒకే గూటి కంపెనీలే అంటూ ఈ వార్త కూడా మనం చూడొచ్చు. బయటపెట్టిన నమస్తే తెలంగాణ. అందుకే పొంగిలేటి గింగిరాలు తిరుగుతూ ఉన్నారనే వార్తను ప్రధానంగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వాస్తవాలు దాచిపెట్టి అవాకులు చెవాకులు, అడ్డగోలు కూతలు, డైవర్షన్కే మెగాతో తెర వెనుక ఒప్పందాలంటూ తప్పుడు మాటలు, గజ్జి కుక్కలు, అడవి పందులు, గాడిదలంటూ తీవ్ర అసహన భాష. తనపై ఆరోపణలను పక్కన నెట్టేందుకు మిగతా మంత్రులపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు తప్ప తెలంగాణ సమాజం వీటన్నింటినీ కూడా గమనిస్తుందనే అంశం ఇక్కడ ప్రధానంగా బీఆర్ఎస్ నేతలంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. పదవి నుంచి దిగిపో అంటూ వారంతా కూడా నిన్న డిమాండ్ చేశారు. ఆయన పొంగులేటి కాదు, ముమ్మాటికి పక్కా లూటీ అంటూ బీఆర్ఎస్ నాయకులంతా కూడా ధ్వజమెత్తారు. మంత్రి మైనింగ్ అక్రమాలను నిరూపిస్తాం సిద్ధమా అంటూ కూడా సవాల్ విసిరే అంశం కూడా ప్రధానంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సవాల్ను స్వీకరించు లేదంటే రాజీనామా చేయంటూ వారు డిమాండ్ చేసిన విషయం కూడా మనం చూస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్, కేపీ వివేకానంద ఫైర్ అంటూ నిన్న ప్రెస్ మీట్ పెట్టి పెద్ద ఎత్తున వారంతా కూడా జరుగుతున్న వ్యవహారాలపై పెద్ద ఎత్తున స్పందించిన విషయాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. వాటికి సంబంధించిన సమగ్రమైన వివరాలు సెకండ్ పేజ్లో కూడా మనం ఇక్కడ చూడొచ్చు. మెగాతో పొత్తులు, బీఆర్ఎస్పై కత్తులు అంటూ ఈ వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. తనపై ఆరోపణలకు సమాధానం ఇవ్వలేక ఎదురుదాడికి దిగుతున్న మంత్రి పొంగులేటి. కంపెనీతో అంటగాగుతున్నది కాంగ్రెస్ సర్కారే. పెండింగ్ లేకుండా బిల్లుల చెల్లింపులు, కొడంగల్ లిఫ్ట్ పనులు కూడా మెగాకే, అలాగే రాఘవ కంపెనీకే. ఇరిగేషన్లో బిల్లులన్నీ ఆ 2 కంపెనీలకు మాత్రమే చెల్లిస్తూ మిగతా చిన్న కాంట్రాక్టర్లందరినీ కూడా ఇప్పటికీ వేధిస్తూ ఉన్నారు. కేవలం కమిషన్లు వచ్చే కాంట్రాక్టర్లకు, అలాగే కొన్ని తమ అనుయాయుల సంస్థలకు మాత్రమే బిల్లులు చెల్లిస్తున్నారనే అంశానికి సంబంధించిన వార్త కూడా ప్రధానంగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. డామేట్ అడవి పంది కథ అడ్డం తిరిగిందంటూ మరో వార్త కూడా మనం చూస్తున్నాం. నవ్వుల పాలైన మంత్రి పొంగులేటి కహాని. అసంబద్ధమైన కథతో అవినీతిని దాచే యత్నం. తనపై బురద జల్లుతున్నారని బాధపడుతూనే సహచార మంత్రులకు మకిలి అంటించిన వైనం అంటూ ఈ వార్త కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాగే బోర్డులెత్తిన భూములేటి, బేగాను ప్రస్తావించి శిల్పాను వదిలేసిన మంత్రి. బోర్డుల చెరిపివేతకు పూర్తిగా దాన్ని చెరిపివేతను దాచిపెట్టి ఒప్పందం, ఆరోపణలు అన్నింట్లో రాఘవానే ఉన్నదని తెలిసినా కూడా పచ్చి అబద్ధాలు అంటూ ఈ వార్తను కూడా ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం. ఇక నేడు జీవన్ రెడ్డితో కేటీఆర్ భేటీ అంటూ మరో వార్త కూడా మనకు కనిపిస్తోంది. కీలకమైన వార్త ఇది. మాజీ మంత్రి ఇంటికి వెళ్లనున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ ఈ వార్త. బీఆర్ఎస్లోకి లాంఛనంగా ఆహ్వానించనున్న కేటీఆర్ గారు అంటూ ఈ అంశం మనం చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున తెలంగాణకు సంబంధించి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ సర్కారు తెలంగాణను పూర్తిగా అడుగడుగునా కూడా తెలంగాణ ప్రజల హక్కులను కాలరాస్తోంది. అడుగడుగునా తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతోందని జీవన్ రెడ్డి గారు ఇటీవల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన అంశం కూడా మనం చూసాం. ఈ క్రమంలోనే కేటీఆర్ గారి పర్యటన, జీవన్ రెడ్డి గారితో ఈరోజు కేటీఆర్ గారి భేటీ అనేది రాజకీయ వర్గాల్లో కూడా తీవ్రమైన ఆసక్తిని రేకెత్తిస్తున్న అంశంగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మోదీ కళ్ళలో ఆనందం కోసమేనా రేవంత్ తహతహ అంటూ మరో వార్త. అందుకేనా అస్సాంను వదిలి వరుసగా కేరళ పర్యటనలు. ఇండియా కూటమికి చెందిన విజయన్పై తీవ్ర విమర్శలు. అస్సాం సీఎం హిమంత విషయంలో ఫలాయనవాదం. రాహుల్ను అవమానించిన పల్లెత్తు మాట అనని రేవంత్. హిమంత వాచాలతను దుసుమాడింది కేసీఆర్ గారు ఒక్కరే అంటూ ఈ అంశం కూడా ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది. ఇవి ఈరోజు మనకు ప్రధానంగా కనిపిస్తున్న వార్తలు.